హలో! రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ యొక్క ఫ్యాంటసీ ప్రివ్యూకి స్వాగతం. ఈరోజు ఈ మ్యాచ్ జరగబోతుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. అది హైదరాబాద్లో ఉంది. ఇది హైదరాబాద్ యొక్క హోమ్ గ్రౌండ్. రాజస్థాన్ రాయల్స్ వచ్చి 9. అదే ఈ వెన్యూలో ఏదైతే వాళ్ళ మ్యాచ్ జరగబోతుందో ఆ వెన్యూ చూసినట్లయితే హైదరాబాద్ 3 మ్యాచ్లు గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 1 మ్యాచ్ గెలిచింది. ఈ వెన్యూలో ఈ సంవత్సరం ఐపీఎల్లో మనం టాస్ యొక్క ఇంపాక్ట్ కనుక చూసినట్లయితే 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం విన్ అయింది, ఇంకొక మ్యాచ్లో బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం విన్ అయింది. లాస్ట్ 5 మ్యాచెస్ కనుక ఈ 2 టీమ్స్ మధ్యలో చూసినట్లయితే కనుక రాజస్థాన్ రాయల్స్ 3 సార్లు విన్ అయింది, సన్ రైజర్స్ హైదరాబాద్ 2 సార్లు విన్ అయింది. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే నేనైతే ఈసారి చాలా మంచి బ్యాటింగ్ పిచ్ తయారు చేస్తారని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ టైం మనం ఆర్సీబీతో మ్యాచ్ చూసినట్లయితే అది కొంచెం డీసెంట్ వికెట్ అనుకో చెప్పాలి బ్యాటింగ్కి. కాకపోతే అది ఏమైందంటే మిడిల్ ఓవర్స్లో వచ్చేసరికి పిచ్ కొంచెం స్లో అయిపోవటం మనం చూసాము. విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ కూడా కొంచెం స్ట్రగుల్ అవటం మనం చూసాం మిడిల్ ఓవర్స్లో. పట్టిదార్ అయితే చాలా చక్కగా ఆడాడు, అది వేరే విషయం. కానీ మిడిల్ ఓవర్స్లో అయితే కొంచెం స్లో అవటం నేనైతే గమనించాను. మీరు సెకండ్ ఇన్నింగ్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చూస్తే వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు రన్ స్కోర్ చేయడానికి. అంతకుముందు మ్యాచ్ మనం ఇదే వెన్యూలో చూసినట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నైతో మ్యాచ్ ఆడటం జరిగింది. అది చాలా స్లో వికెట్లుగా మనం చూసాము. చెన్నై వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, 160 సంథింగ్ అంత కొట్టారు. దాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఈజీగా అయితే చేసేసింది. ఇదే గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఈ గ్రౌండ్లో చూసినట్లయితే ముంబైతో 277 రన్స్ కొట్టారు. ఆ టైంలో అది హైయెస్ట్ స్కోర్ అనమాట ఐపీఎల్కి. నేను ఇవాళైతే ఇంకా మంచి బ్యాటింగ్ పిచ్ అవైలబుల్గా ఉంటుందని అది అనుకుంటున్నాను. ఆ 2 టీమ్స్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ చూసినట్లయితే హై స్కోరింగ్ మ్యాచ్ అవ్వబోతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఐపీఎల్లో ఈ వెన్యూలో స్కోరింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 216లా నమోదైంది. అండ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి యావరేజ్గా 242 స్కోర్, విచ్ ఇస్ వెరీ వెరీ హై స్కోర్ గ్రౌండ్ అని చెప్పాలి మనం. బోత్ టీమ్స్ ప్రాబుల్ 12 చూసినట్టయితే 12 ఎందుకు అంటున్నానంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటారు కాబట్టి. అవి నేనైతే ఎస్ఆర్హెచ్ నుంచి ఏం చేంజెస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అలాగే ఆర్ఆర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేబీ ఆర్ఆర్ ఒకవేళ ఒక ఫారిన్ బౌలర్ని ఆడించాలి అనుకుంటే బర్గర్ని ఆడించవచ్చు రామన్ పవర్ ప్లేస్లో. అది కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. పాయింట్స్ టేబుల్లో చూసినట్టయితే రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో ఉంది. 9 మ్యాచ్లు ఆడి అందులో ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే లాస్ ఆడడం జరిగింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూసినట్లయితే 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్రతి ప్లేయర్ రికార్డ్ చూద్దాం. ఈ వెన్యూలో ఎలా ఉంది రికార్డ్ అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది అని ప్రస్తుతం చూద్దాం. ఫస్ట్ జాస్ బట్లర్ రికార్డ్ చూస్తే ఈ వెన్యూలో 5 మ్యాచ్లు ఆడటం 5 జరిగింది. అందులో తన యావరేజ్ వచ్చి 20.5 ఓన్లీ, ఒక 50 అయితే స్కోర్ చేయడం జరిగింది. తన హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే తన యావరేజ్ వచ్చి 31.8 ఉంది, 12 ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ ఫస్ట్ చూస్తే 42.4 ఉంది తన యావరేజ్, బ్యాటింగ్ సెకండ్ ఓన్లీ 10.5. మీరు గుర్తుపెట్టుకోండి, జాస్ బట్లర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే లాస్ట్లో చెప్తాను. కెప్టెన్స్ వైస్ కెప్టెన్స్ డిస్కషన్ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. జాస్ బట్లర్ రికార్డ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూద్దాం. అంటే భువనేశ్వర్ కుమార్ తనని ఒకసారి అయితే అవుట్ చేయడం జరిగింది T20sలో, అది ఐపీఎల్లో. కానీ మీరు భువనేశ్వర్ కుమార్ జాస్ బట్లర్ని 5 టైమ్స్ అవుట్ చేయడం అయితే చూడొచ్చు మనం T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో చూస్తే. అక్కడ ఏమవుతుందంటే జాస్ బట్లర్ ఐపీఎల్ వచ్చేసరికి కొంచెం చూసుకునేది నెమ్మదిగా ఆడటం అయితే చూస్తూ ఉంటాం. కానీ ఇంగ్లాండ్ టీంకి వచ్చేసరికి అందరు పవర్ హిట్టర్స్ ఉంటాం వలన ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయడం చూస్తూ ఉంటాం. సో దానివల్ల భువనేశ్వర్ కుమార్ అతను అయితే 5 టైమ్స్ అవుట్ చేశాడు. యావరేజ్ చూసినట్టయితే కేవలం 8.6 మాత్రమే ఉంది. కానీ ఓవరాల్గా చూసినట్టయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మొత్తం మీద చూసినట్టయితే తను యావరేజ్ వచ్చేసి 121 అయితే మనకి ఉంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ జాస్ బట్లర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యశస్వి జైస్వాల్. తిను ఇవన్నీలో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు.
అందులో ఒక 50 అయితే స్కోర్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇతనికి హెడ్ టు హెడ్ రికార్డ్ వచ్చేసి 157 రన్లు అయితే కొట్టాడు. అందులో యావరేజ్ వచ్చేసి 31.4 ఉంది. ఆ 50 కూడా ఈ వెన్యూలోనే రావడం అయితే జరిగింది. దీని మ్యాచ్అప్స్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీద దాని ఒక్కసారి కూడా అవుట్ అవుతుంది జరగలేదు. ప్రస్తుతం ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి ఆపోజిట్లో చూసినట్టయితే. సో he can scoring some good runs today also. I am expecting some decent runs from Jaiswal. నెక్స్ట్ వచ్చేసరికి సంజు శాంసన్. ఇతను ఈ వెన్యూలో వచ్చేసరికి తన రికార్డ్ చూసినట్లయితే యావరేజ్ వచ్చేసి 71.8 ఉంది. అందులో ఒక 50 ఉంది. ఒక సెంచరీ కూడా చేశాడు ఈ వెన్యూలోనే. బ్యాటింగ్ ఫస్ట్ తన యావరేజ్ చూసినట్లయితే 103 ఉంది. అంటే ఓవరాల్గా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్టు తన యావరేజ్ వచ్చి 49.4 ఉంది. బ్యాటింగ్ ఫస్ట్ తన యావరేజ్ చూసినట్టయితే 82.2 ఉంది. ఈ వెన్యూలో వచ్చేసి బ్యాట్ ఫస్ట్ వచ్చేసి యావరేజ్ 100 ఉంది. అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ బ్యాట్ ఫస్ట్ వచ్చేసి 82 ఉంది. అండ్ బ్యాటింగ్ సెకండ్ ఎస్ఆర్హెచ్ మీద అయితే తన యావరేజ్ 29.8 మాత్రమే ఉంది. తను ఉన్న ప్రస్తుతం ఫామ్లో మనం చాలా పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ వెన్యూలో చూస్తే. సో ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ సంజు శాంసన్. అండ్ సంజు శాంసన్ గురించి ఇంకొక ఫ్యాక్ట్ అయితే నేను చెప్పబోతాను. కెప్టెన్స్ చాయిసెస్ దగ్గర మనం డిస్కస్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చి సంజు శాంసన్ రికార్డ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మీద చూసినట్లయితే భువనేశ్వర్ కుమార్ తనని 3 సార్లు అవుట్ చేయడం అయితే జరిగింది. కానీ తన యావరేజ్ అగైన్స్ భువనేశ్వర్ కుమార్ చూసినా సరే 39.3 ఉంది. సో దాన్ని పెద్ద స్ట్రగుల్గా అయితే మనం చూడలేము. స్ట్రైక్ రేట్ కూడా 130 సంథింగ్ ఉంది. సో దాన్ని ఒక మ్యాచ్అప్ లాగా మనం అయితే కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి రియాన్ పరాగ్. తను పెద్దగా ఆడింది అయితే లేదు ఈ వెన్యూలో, ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడటం జరిగింది. హెడ్ టు హెడ్ కూడా పెద్ద రన్స్ ఏం చేసింది అయితే ఏం లేదు. కానీ తను ఇప్పుడు చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ రన్స్ ఫ్రమ్ హిమ్ ఆల్సో టుడే. మ్యాచెస్ పరంగా చూసినట్టయితే నటరాజన్ 2 times ఇతనైతే అవుట్ చేశాడు. బేసిక్గా నటరాజన్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయడం మనం చూస్తూ ఉంటాం. పరాగ్ కూడా ఆ టైంలోనే ఇదివరకు సీజన్లో నెంబర్ 6 నెంబర్ 5 ఆ టైంలో బ్యాటింగ్ దిగేవాడు. సో ఆ టైంలో నటరాజన్ డెత్ ఓవర్స్ బౌలింగ్ వేస్తారు కాబట్టి మేబీ హిట్టింగ్ చేస్తా తన వికెట్ కోల్పోయి ఉండొచ్చు నటరాజన్కి. నెక్స్ట్ వచ్చి షిమ్రాన్ హెట్మేర్. తను ఈ వెన్యూలో వచ్చేసి 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. యావరేజ్ వచ్చి 31. ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్లయితే 9 మ్యాచెస్ ఆడటం జరిగింది. 37.5 యావరేజ్ ఉంది. తను మిడిల్ ఆర్డర్లో దిగుతాం, నెంబర్ 5 నెంబర్ 6 ఆ టైంలో దిగుతాడు. సో తను ఎంత స్కోర్ చేయొచ్చు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఒక్కొక్కసారి ఫస్ట్ బ్యాటింగ్ అయితే 16-17 ఆ ఓవర్లో రావటం అయితే మనం చూడొచ్చు. ఆ పొజిషన్లో దిగి ఎంత స్కోర్ కొడతాడు అనేది మనం చెప్పడం చాలా కష్టం. పెద్ద ఇన్నింగ్స్ అయితే మనం చూడలేం. పెద్ద ఇన్నింగ్స్ చూడాలి అంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ఫెయిల్ అవ్వాలి. కానీ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఉన్న ఫామ్ చూసినట్లయితే వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో షిమ్రాన్ హెట్మేర్ రోల్ ఫ్యాంటసీ పరంగా చాలా తక్కువ అని అయితే నేను అనుకుంటున్నాను. మ్యాచ్అప్ చూస్తే నటరాజన్ దాంట్లో ఒకసారి అవుట్ అయ్యాడు, భువనేశ్వర్ కుమార్ దాంట్లో ఒకసారి అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ ఈ వెన్యూలో పెద్దగా బ్యాటింగ్ పెద్దగా ఎప్పుడు చేసింది అయితే లేదు. ఏదో నెంబర్స్ ఇచ్చాను మీకు చూడండి కావాలంటే. ఈ వెన్యూలో బౌలింగ్ పరంగా చూసినట్టయితే కేవలం 6 వికెట్లే తీశాడు. 7 ఇన్నింగ్స్ బౌలింగ్ చేసి 27 ఓవర్లు వేసి ఈ స్ట్రైక్ రేట్ కూడా 27. అంటే ప్రతి 4 ఓవర్లు చొప్పున 1 వికెట్ కూడా తీయట్లేదు. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్లయితే 19 మ్యాచ్ల్లో కేవలం 12 వికెట్లు మాత్రమే చేశాడు. అశ్విన్ పెద్ద వికెట్ టేకర్ లాగా అయితే నాకేమీ కనిపించట్లేదు. ఎస్పెషల్లీ T20 ఫార్మాట్ తన రన్స్ కంటైన్ చేయటాకే చాలా ట్రై చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్. మీకు గుర్తుంటే ఇది ఒకనొక టైంలో తను ఎస్ఆర్హెచ్ కూడా ఆడటం అయితే జరిగింది. ఈ వెన్యూలో వచ్చేసి ఓవరాల్గా 4 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు, 3 వికెట్స్ అయితే తీశాడు. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్టయితే 10 ఇన్నింగ్స్లో 13 వికెట్లు అయితే తీయడం జరిగింది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 17.8. బౌలింగ్ సెకండ్ చూసినట్లయితే 8 ఇన్నింగ్స్లో 11 వికెట్స్ చేయడం జరిగింది. స్ట్రైక్ రేట్ 21. సమ్ గుడ్ నెంబర్స్ అనే చెప్పాలి. ఆవేష్ ఖాన్ ఈ వెన్యూలో 2 ఇన్నింగ్స్లో 5 ఓవర్స్ బౌలింగ్ అయితే చేశాడు. కేవలం 1 వికెట్ తీశాడు. ఎకానమీ రేట్ చూడండి 15.4, చాలా చాలా ఎక్కువ. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినట్టయితే 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు. బౌలింగ్ సెకండ్ 3 ఇన్నింగ్స్లో 7 వికెట్స్ తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో మేబీ ఒకవేళ మీకు వాల్యూ అనుకుంటే ట్రై చేయొచ్చు.
సందీప్ శర్మ మీకు గుర్తుంటే ఇదివరకు ఇతను సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడేవాడు. అప్పట్లో సన్ రైజర్స్ ఇతన్ని న్యూ బాల్ బౌలర్ కింద మ్యాక్సిమం యూజ్ చేసేది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీంకి అయితే వెళ్ళటం జరిగింది. లాస్ట్ 2 years నుంచి ఇతను రాజస్థాన్ రాయల్స్ టీం డెత్ ఓవర్స్కి మాత్రమే ఇతన్ని పరిమితం చేసింది. కానీ ఈ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూసినట్లయితే సందీప్ శర్మ ఓపెనింగ్ స్పెల్ కూడా వేస్తున్నాడు న్యూ బాల్తో. అది అసలు అతని స్కిల్, అది న్యూ బాల్ స్వింగ్ చేయడం అనేది. ఇప్పుడు డెత్ ఓవర్స్ కూడా వేస్తున్నాడు కాబట్టి ఫ్యాంటసీ పరంగా అయితే చాలా ఇంపార్టెంట్ పిక్ అని నేను అనుకుంటున్నాను. ఈ వెన్యూలో కూడా తన రికార్డ్ చూసినట్లయితే 16 matches 15 wickets ఉంది. ఓవరాల్గా కూడా 9 matchesలో 9 wickets తీశాడు. బట్ నెంబర్స్ పరంగా చూడకండి, సందీప్ శర్మ వాల్యూ చాలా ఉంటుంది ఈ మ్యాచ్లో. ఎస్పెషల్లీ బౌలింగ్ ఫస్ట్, న్యూ బాల్తో బౌలింగ్ వేస్తున్నాడు, డెత్ ఓవర్స్ బౌలింగ్ వేస్తున్నాడు అండ్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. యుజ్వేంద్ర చాహల్ హెడ్ రికార్డ్ వచ్చేసి 19 matchesలో 28 wickets తీసాడు. బౌలింగ్ సెకండ్ చూడండి, 11 innings 22 wickets, స్ట్రైక్ రేట్ వచ్చేసి 11. ఇఫ్ ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఫస్ట్ వచ్చి బిగ్ స్కోర్ చేస్తే అండ్ చాహల్ యొక్క వాల్యూ చాలా చాలా పెరుగుతుంది ఫ్యాంటసీ పరంగా చూసినట్లయితే. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఖచ్చితంగా అటాక్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ రన్స్ స్కోర్ చేసినట్లయితే. సో అలాంటి టైంలో చాహల్ కొంచెం తెలివిగానే బౌలింగ్ చేస్తాడు. ఆ టైంలో వికెట్స్ తీసుకునే అవకాశం చాలా అయితే చాలా ఎక్కువైతున్నాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం సన్ రైజర్స్ టీం యొక్క ప్లేయర్స్ యొక్క రికార్డ్ చూద్దాం. వెన్యూ అండ్ హెడ్ రికార్డ్ ఎలా ఉన్నాయనే చూద్దాం. ట్రావిస్ హెడ్ ఈ వెన్యూలో చూసినట్లయితే 4 matchesలో 124 runs కొట్టాడు. తను ఎంత ఫామ్లో ఉన్నాడని మనం చూస్తూనే ఉన్నాం. కానీ మీరు ఒకటి గమనించండి, తను బ్యాటింగ్ ఫస్ట్ మాత్రం చాలా హెవీ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. బ్యాటింగ్ సెకండ్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే మనం చెప్పొచ్చు. మీరు చూసుకోండి ఈ వెన్యూలో చూడండి, బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి యావరేజ్ 62, ఒక ఇన్నింగ్సే ఆడాడు, కాదనటం లేదు. కానీ మీరు ఓవరాల్గా చూడండి, బ్యాటింగ్ సెకండ్ తను 3 innings ఆడడం జరిగింది, కానీ యావరేజ్ మాత్రం 20. తనైతే బ్యాటింగ్ సెకండ్ కొంచెం ఇబ్బంది పడుతున్నట్లేదని అనుకుంటున్నాను. మ్యాచ్అప్ చూసినట్లయితే సందీప్ శర్మ ఒక్కసారి అవుట్ చేశాడు తనని, ట్రావిస్ హెడ్ని. అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో మనం చూసినట్లయినా సరే కేవలం ఒక్కసారి ఆవేష్ ఖాన్ మాత్రం ఒకసారి అవుట్ చేశాడు. ఓవరాల్గా రన్ స్కోర్ చేయడానికి కొంచెం అవకాశం అయితే ఎక్కువ ఉంది. కాకపోతే మరీ ఓవర్ హిట్టింగ్ చేయడం వలన ఆపోజిట్లో ట్రెంట్ బోల్ట్ ఉంటాడు, తను చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. తిను ట్రావిస్ హెడ్ వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ దాంట్లో కొంచెం ఇబ్బంది పడతారు. ఒకవేళ కొంచెం స్వింగ్ ఉన్నట్లయితే కనుక ఒకవేళ కొంచెం పిచ్ 2-pacedగా ఉన్నట్లయినా కానీ ట్రావిస్ హెడ్ త్వరగా అయిపోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే తిను ప్రతి బాల్ హిట్ చేసే మూడ్లోనే ఉంటున్నాడు. సో అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనండి ఒకవేళ స్వింగ్ కొంచెం 2-pace పిచ్ కనుక మనకి ఈరోజు అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ. మీరు ఈ సంవత్సరం కనుక మీరు చూసినట్టయితే తను మంచి ఫామ్లో ఉన్నాడు. ఇదే వెన్యూలో యావరేజ్ అండ్ హిజ్ రికార్డ్ కనుక మీరు చూసినట్టయితే 2023 వరకు 7 సంథింగ్ ఎంత ఉండేది యావరేజ్. తను ఒక 50 చేయడం జరిగింది వర్సెస్ సిఎస్కే. దానివల్ల తన నెంబర్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాయని చెప్పాలి ఈ వెన్యూలో. ఓవరాల్గా చూసినట్లయితే తిను కూడా చాలా అటాకింగ్ మూడ్లో ఉంటున్నాడు. ఒక ట్రెంట్ బోల్ట్ నుంచి మంచి థ్రెట్ అయితే కంపల్సరీగా ఉంటుంది తినకు కూడా. చూద్దాం ఎలా ఆడతాడు ఇవాళ. చూసుకోండి మీరు కావాలంటే. ఓవరాల్గా ఆర్ఆర్ బౌలర్స్కి అగైనెస్ట్గా తిను 48 balls 56 runs కొట్టాడు అండ్ యావరేజ్ ఓన్లీ 14. నేనైతే కొంచెం త్వరగానే అయిపోతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎయిడెన్ మార్క్రమ్. ఈ వెన్యూలో తన యావరేజ్ చూసినట్టు 35 ఉంది, బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి 44 ఉంది అండ్ హెడ్ రికార్డ్ 3 matchలు 89 runs అయితే కొట్టాడు. కేవలం ఒక్కసారి మాత్రమే కొట్టాడు. సో అందుకే తన యావరేజ్ అయితే 89 ఉంది. ఒక 50 అయితే కొట్టాడు, అది ఈ వెన్యూలోనే కొట్టాడు రాజస్థాన్ మీద. ఇతను మ్యాచ్అప్స్ చూసినట్లయితే పెద్దగా మ్యాచ్అప్స్ అయితే పెద్ద గేమ్లో చాహల్ ఒకసారి అవుట్ చేశాడు, అది 17 balls 22 runs ఇచ్చి. సో ఇతని యావరేజ్ కూడా బాగానే ఉంది వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చూసినట్లయితే. హెన్రీ క్లాసెన్ ఈ వెన్యూలో రికార్డ్ చూసినట్లయితే తన యావరేజ్ వచ్చి 58.5. బ్యాటింగ్ ఫస్ట్ చూడండి ఒకసారి 115.5. బ్యాటింగ్ ఫస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు కెప్టెన్ ఆర్ వైస్ కెప్టెన్ లిస్ట్లో కంపల్సరీ పెట్టుకోవాల్సిన ప్లేయర్ అయితే నేను అనుకుంటున్నాను నా దృష్టిలో. కానీ ఓన్లీ ప్రాబ్లం అంటే బ్యాటింగ్ సెకండ్ ఎందుకో నాకు తెలీదు. ఈ ఎన్ఈవే కాదు, లాస్ట్ 1 or 2 years నుంచి మీరు అతని రికార్డ్స్ చూసుకున్నా సరే బ్యాటింగ్ సెకండ్ ఎందుకో తను ఫెయిల్ అవుతాడు. మేబీ ప్రెషర్ ఆఫ్ చేసింగ్ ఆర్ సంథింగ్ వీ డోంట్ నో, బట్
సెకండ్ ఇన్నింగ్స్ అయితే బ్యాటింగ్ అప్ కొంచెం స్ట్రగుల్ అయితే పడుతున్నాడు. మ్యాచ్అప్స్ చూసినట్లయితే చాహల్ ఒకసారి అవుట్ చేశాడు, ఆవేష్ ఖాన్ ఒకసారి అవుట్ చేశాడు. ఒక్కసారి మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్లో చాహల్తో రికార్డ్ చూడండి, 34 బంతుల్లో 80 రన్స్ కొట్టాడు, 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 235. నేనైతే ఈ చాహల్ వర్సెస్ క్లాసన్ ఈ బ్యాటిల్ చూడాలని ఉంది, ఎలా ఉంటుంది వాళ్ళ మ్యాచ్లో. నితీష్ రెడ్డి ఒక ఇన్నింగ్స్ అయితే మంచిగా ఆడటం జరిగింది ఈ సీజన్లో. తిన రోల్ అనేది మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే తిన రోల్ మ్యాచ్లో పెరుగుతుంది. ప్లస్ ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది బ్యాటింగ్లో. సో అప్పుడు ఒక బౌలర్ బదులు తిన బౌలింగ్ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు తిన రోల్ పెరిగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మేబీ 1 or 2 ఓవర్ వేయగలుగుతాడు, లేదంటే నెంబర్ 5 నెంబర్ 6 లాస్ట్లో దిగి 5 or 6 ఓవర్స్ లేదా 4 hours 3 hours ఉన్నప్పుడు బ్యాటింగ్ మాత్రం వస్తుంది. సో ఫ్యాంటసీ పరంగా అయితే రోల్ చాలా తక్కువనే అనుకోవచ్చు, అన్లెస్ ఒకవేళ ఎస్ఆర్ఎస్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే తప్ప. షాబాజ్ అహ్మద్ ఈ వెన్యూలో వచ్చేసి 2 మ్యాచ్లు ఆడి 58 రన్స్ అయితే కొట్టడం జరిగిందో. బౌలింగ్ పరంగా 3 వికెట్లు అయితే తీశాడు. హెడ్ టు హెడ్ నెంబర్స్ ఇచ్చాను, చూడండి ఒకసారి మీరు. అబ్దుల్ సమాద్ ఇతను కూడా లాస్ట్లో వస్తాడు బ్యాటింగ్కి, ఇటు హిట్టింగ్ చేయడం కోసమే వస్తాడు. సో ఎంతవరకు ఫ్యాంటసీ పరంగా ఇంపాక్ట్ చేస్తాడనేది పాయింట్స్ పరంగా వి కెనాట్ టెల్. చెప్పాలంటే చాలా తక్కువ ఓవర్స్ ఉన్నప్పుడు వస్తాడు, ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మేబీ చాలా తక్కువ పాయింట్ తీసుకెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇతను ఏంటంటే ఎప్పుడు లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ ఆర్ మంచి కీ పొజిషన్స్లో ఫీలింగ్ అయితే చేస్తాడు. మేబీ గ్రాండ్ లీగ్లో ఎస్ఆర్ఎస్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకున్న సిచ్యువేషన్లో ఆ పరంగా అయితే మీరు ఫ్యాంటసీ పరంగా తీసుకోవచ్చు. చాహల్ అయితే ఒక 2 సార్లు అయితే అవుట్ చేసేయడం జరిగింది. ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఈ వెన్నెలో వచ్చేసి 6 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. ఈ పర్లేదు, బాగానే బౌలింగ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. భువనేశ్వర్ కుమార్ ఈ వెన్నెలో వచ్చేసి 46 ఇన్నింగ్స్ బౌలింగ్ చేశాడు, 43 వికెట్స్ తీశాడు. తనకి ఇప్పుడు చాలా ఫామ్ కోసం ఇబ్బంది పడుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. న్యూ బాల్తో కూడా బాల్ అంతా స్వింగ్ చేయలేకపోతున్నాడు. చూడాలి వాళ్ళ బట్లర్ని ఏమన్నా ఇబ్బంది పెడతాడా లేదా అనేది, ఎందుకంటే 5 సార్లు అయితే అవుట్ చేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. చూడాలి బట్లర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ ఏమవుతుంది అనేది. వాళ్ళ నటరాజన్ ఎస్ఆర్ఎస్ తరఫున డెత్ ఓవర్స్ అయితే బౌలింగ్ చేస్తాడు, కంపల్సరీ ఒక 2 hours అయితే వేస్తాడు. చూడాలి తిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. వరల్డ్ కప్ స్క్వాడ్లో అయితే తిను మిస్ అయ్యాడనే చెప్పాలి. ప్రస్తుతం తిని వేస్తున్న బౌలింగ్లో. మయాంక్ మార్కండే వెన్యూలో 9 మ్యాచెస్ ఆడితే 11 వికెట్స్ అయితే తీశాడు. హెడ్ టు హెడ్ రికార్డ్ 4 మ్యాచెస్ ఆడితే ఒక్కసారి కూడా వికెట్ అయితే తీయలేదు రాజస్థాన్ రాయల్స్ మీద మార్కండే. జయదేవ్ ఉనత్కట్ ఇతని రికార్డ్ ఈ వెన్యూలో చూస్తే సర్ప్రైజింగ్లీ వెరీ గుడ్, చాలా బాగుంది. 11 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు అయితే తీయడం జరిగింది. బౌలింగ్ ఫస్ట్ 5 ఇన్నింగ్స్లో 10 వికెట్లు, బౌలింగ్ సెకండ్ 6 ఇన్నింగ్స్లో 11 వికెట్లు అయితే తీశాడు. కాకపోతే ఇతను ఈ వెన్యూలో క్లిక్ అవ్వాలంటే నేనైతే ఏమనుకున్నాను, ఏదైనా వికెట్ కొంచెం స్లో పేస్ 2 పేస్ అయి ఉండాలి, లేదా బాల్ గ్రిప్ అవుతూ ఉండాలి. ఇతను కట్టర్ షాట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు వికెట్స్ కోసం, డెత్ ఓవర్ చేస్తూ ఉంటాడు. సో మేబీ హీ కెన్ గెట్ సమ్ వికెట్స్, ఎస్పెషల్లీ పిచ్ కానీ కొంచెం స్లో ఆ 2 పేస్ ఉంటే కనుక. నా కెప్టెన్సీ ఆప్షన్స్ చూద్దాం. స్మాల్ లీగ్స్ వరకే చెప్తున్నాను నేను, గ్రాండ్ లీగ్స్కి ఎవరైనా కెప్టెన్గా చూస్ చేసుకోవచ్చు మనం. సంజు శాంసన్ మోస్ట్ రన్స్ అగైన్స్ట్ ఎనీ టీమ్, అది కూడా సన్ రైజ్ హైదరాబాద్ మీదే. 791 రన్స్ కొట్టాడు తిను, 4 50s కొట్టాడు, ఒక సెంచరీ కూడా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ హైయెస్ట్ ఉంది పంజాబ్ మీద ఉంది, 720 రన్స్ కొట్టాడు. అండ్ ఈ వెన్యూలో కూడా సంజు శాంసన్ యావరేజ్ వచ్చేసి 71 కూడా ఉంది. బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే కనుక యావరేజ్ 100 ఉంది. అండ్ హెడ్ టు హెడ్ యావరేజ్ కూడా 48.4 ఉంది. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి హెడ్ టు హెడ్లో యావరేజ్ 82.2 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఒక సెంచరీ కూడా కొట్టడం. సో ఓవరాల్ వెరీ గుడ్ ఆప్షన్ అయితే నేను అనుకుంటున్నాను. ప్లస్ కీపింగ్ కూడా చేస్తాడు, కీపింగ్ పాయింట్స్ వస్తాయి. అండ్ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. మ్యాచ్అప్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. ఓన్లీ భువనేశ్వర్ కుమార్ 2 or 3 times అవుట్ చేసి ఉంటున్నాడు. కానీ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం ఉన్న ఫామ్లో అయితే నేనైతే సంజు శాంసన్ అవుట్ చేస్తాడు అని అయితే అనుకోవడం లేదు.
నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ జాస్ బట్లర్. కింద చెప్తాను కదా, వెన్నీలు వచ్చేసి కేవలం యావరేజ్ అయితే 20.5 ఉంది. కానీ హెడ్ రికార్డ్ వచ్చేసి బ్యాటింగ్ ఫస్ట్లో 42.4 ఉంది. నేను ఇందాక చెప్తా అన్నా కదా, మీరు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండి. మీరు లాస్ట్ ఇయర్ కనుక జాస్ బట్లర్ బ్యాటింగ్ ఫస్ట్లో బ్యాటింగ్ సెకండ్ పరంగా మీరు యావరేజ్ చూసినట్లయితే కనుక లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ ఫస్ట్లో దాని యావరేజ్ 47.6 ఉంది. అదే బ్యాటింగ్ సెకండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 8.4 మాత్రమే ఉంది. మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అదే ఈ సంవత్సరం వచ్చేసరికి జాస్ బట్లర్ బ్యాటింగ్ ఫస్ట్లో యావరేజ్ కేవలం 10 మాత్రమే ఉంది 3 ఇన్నింగ్స్లో. అదే బ్యాటింగ్ సెకండ్ వచ్చేసి 96.3 ఉంది. 2 సెంచరీలు చేయటం చూసాం మనం. మొన్న ఒకటి కేకేఆర్తో చేసాడు, అంతకుముందు ఒకటి ఆర్సీబీతో చేయటం అయితే జరిగింది. సో పర్ఫెక్ట్ కెప్టెన్ ఆర్ వైస్ కెప్టెన్ ఫర్ దిస్ మ్యాచ్. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఫస్ట్ అయితే కంపల్సరీగా మీరు కన్సిడర్ చేయొచ్చు కెప్టెన్ ఆర్ వైస్ కెప్టెన్ కింద. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హిట్టింగ్కి చూస్తూ ఉంటాడు ఎప్పుడు. 10 బోల్ట్ ఒక థ్రెట్ అయితే ఉంది అని అనుకుంటున్నాను. ఒకవేళ బాల్ స్వింగ్ అయినా, ఒకవేళ కొంచెం 2 పేస్ పిచ్ ఉన్నా స్ట్రగుల్ అయితే అవుతాడు. కానీ బ్యాటింగ్ ఫస్ట్ అయితే బ్యాటింగ్ పిచ్ అయితే కంపల్సరీ మీ కెప్టెన్సీ వైస్ కెప్టెన్ ఆప్షన్స్లో ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. హెన్రిచ్ క్లాసన్ మీ ఇందాకే చెప్పాను, తను బ్యాటింగ్ ఫస్ట్ తను ఎంత విధ్వంసం చేస్తాడని మనం అందరం చూస్తూనే ఉంటాం. బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి తన యావరేజ్ 115 ఉంది ఈ వెన్యూలో. సో కంపల్సరీ బ్యాటింగ్ ఫస్ట్ అయితే నా టీంలో అయితే కంపల్సరీ అట్లీస్ట్ వైస్ కెప్టెన్ అని ఉంటాడు బ్యాటింగ్ ఫస్ట్ 100%. ఇది వచ్చేసి నా బేస్ టీం. నేనైతే ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వస్తుంది అనేది అనుకుంటున్నాను. నేను క్లాసన్ వైస్ కెప్టెన్ కూడా చేయొచ్చు. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వస్తే నేనైతే రాజస్థాన్ రాయల్స్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకే రాజస్థాన్ రాయల్స్ హెవీగా టీం అయితే నేను పిక్ చేయడం జరిగింది. నా టీం ఇదైతే ఫైనల్ అయితే కాదు. ఆ ఫైనల్ టీం అనేది ఆఫ్టర్ టాస్ అండ్ పిచ్ కండిషన్స్ అన్నిటిని బట్టి నేను ఫైనల్ టీం అయితే డిసైడ్ అవుతాను.